మనం ఏదో ఇంకో వేరే జాతిలాగా పుట్టగొడుగుల్లాగా పిల్లల్ని కనలేం. కాబట్టి మనకున్న మార్గం మన తెలివితేటలను వాడుకోవాలి. దానికి నేను దయచేసి చాలా చాలా వినమ్రతతో చెప్తున్నాను. దయచేసి ఇది మనం చేయవలసింది ఏమిటంటే, సమాజంలో మనకి నైతికతకు పెట్టింది పేరు. మనం స్వాతంత్రోద్యమం చూసాం, తదనంతరాన్ని కూడా చూసాం. చాలా ఉద్యమాల్లో బ్రాహ్మణ నాయకత్వం అన్నది కేవలం నైతికత వల్ల వచ్చింది, అలాగే త్యాగ బుద్ధి వల్ల వచ్చింది. ఇవాళ త్యాగం చేద్దామంటే కేవలం మన దగ్గర సమయం మాత్రమే త్యాగం చేయగలం, కానీ మనందరి దగ్గర అలాంటి రుసుములు లేవు త్యాగం చేయడానికి. ఆస్తులు కానీ పొలాలు కానీ స్వాతంత్రోద్యమంలో చేసినట్టుగా మనం చేయలేం. మనం కేవలం మన సమయాన్ని మాత్రమే త్యాగం చేయగలుగుతాం. అందుకని నైతికత పెరగడానికి మనం ఏం చేయాలి? దురదృష్టం ఏమిటంటే, ఇవాళ మనం చూస్తే గత 40-50 సంవత్సరాల యొక్క మన ప్రణాళికలు, మన ప్రయాణాన్ని ఒకసారి జాగ్రత్తగా చూస్తే, స్వాతంత్రోద్యమం వచ్చిన తర్వాత సుమారుగా 1-2 తరాల వాళ్ళు ఈ లౌకికత్వానికి ఆకర్షితులై ఆ వాదనతో వారి జీవితాన్ని గడిపేశారు. వారికి సంధ్యావందనం అక్కర్లేదు, గాయత్రి మంత్రంతో పని లేదు, పొద్దున్న లేవడం అవసరం లేదు, సాయంకాలం ఒక్కరిగా కూర్చోలేరు. ఇలాంటి అలవాట్లకి లోనైపోయిన జాతి బ్రాహ్మణ జాతి. దానితో నైతికత కనిపించట్లేదు. మన కుటుంబాల్లో నేను చూస్తున్నాను, చాలా దురదృష్టం ఇది. బ్రాహ్మణ వివాహాల్లో కూడా ఆహార నియమాల్ని మనం దాటుతున్నాం. కాబట్టి నైతికతంగా మనకి ధైర్యం లేనప్పుడు, మనం ఎదిరించడానికి ధైర్యం లేనప్పుడు మన గొంతు పెగలదు. మైక్ వాల్యూమ్ పెంచుకోవాలే తప్ప మైక్. కాబట్టి మనం ధైర్యంగా మాట్లాడగలగాలి. మనందరం కూడా రామచంద్రరావు గారు లాంటి నాయకత్వాన్ని వెనకాల నుంచి బలపరచాలి. అంటే సంఖ్యాపరంగా ఆయన ఊరేగింపు తీస్తే ఆయన వెనకాల 15 మందే ఉంటాం. మనం ఎలా మరి మీడియా వాళ్ళ దృష్టి ఎలా ఆకర్షిస్తాము, సమాజ దృష్టి ఎలా ఆకర్షిస్తాము అంటే నైతికత వల్ల.